బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పీజీ విద్యార్థులు రోడ్డెక్కారు. నాణ్యమైన భోజనం, కళాశాలలో సమస్యలు తీర్చాలని ఆందోళన చేపట్టారు. గర్ల్స్ హాస్టల్లో మెయింటెనెన్స్ సరిగా లేదని విద్యార్థులు ఆరోపించారు. నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో గడ్డి, చెత్తాచెదారం పెరిగి పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం, హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, హాస్టల్ను పరిశుభ్రంగా చేస్తామని పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్ పులోనియా తెలిపారు. కొల్లాపూర్ పీజీ సెంటర్లో బ్రేక్ఫాస్ట్లో ఉగ్గాని ఏర్పాటు చేయడం పిల్లల కోసమని రెగ్యులర్గా మన దగ్గర ఒక్కరోజు ఒకటి బ్రేక్ఫాస్ట్ మార్చి పెడుతుంటాం. ఉప్మా ఒకరోజు, కిచిడి, తర్వాత ఇడ్లీ ఒకరోజు, బజ్జీలు ఒకరోజు, అంటే గారెలు ఒకరోజు చేస్తుంటాం పిల్లల ఇష్టానుసారంగానే. అయితే పిల్లలకి ఎండ ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో అని చెప్పి ఆయిల్ ఫుడ్స్ అనేవి బంద్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఉగ్గాని ఏర్పాటు చేయడం, కొంతమంది తిన్నామని వచ్చి కొంతమంది వద్దని వెళ్ళిపోవడం జరిగింది. సరే, వాళ్ళ పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నాం మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే. వాళ్ళు ఉగ్గాని అనేది వద్దంటున్నారు. ఉగ్గాని మంచి, అంటే చాలామంది ఉగ్గాని దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఐటెం కూడా ఏర్పాటు చేస్తామని పిల్లలకు తెలియజేయండి.